హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనసంతా నువ్వే సీరియల్ రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మధు అయితే చాకుతో పొడుచుకుని ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇక మధు అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతాను. అలాగే కోర్టులో నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని అప్రూవల్గా మారిపోతాను అంటూ కత్తి తీసుకుని కత్తితో పొడుచుకుంటుంది. ఇక దమయంతి, ఆపమ్మ, నువ్వు ఎంత చేసినా ఇంటి పెద్ద కోడలివి అని చెప్పి తేజాని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటుంది. అప్పుడు తేజ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు దమయంతి, అమ్మ సింధు, నువ్వు వెళ్ళు, మీ మామయ్య ఏ తప్పులు చేసినా మధు మన ఇంటి పెద్ద కోడలు, తన్ని మార్చుకోవాలి అని ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన మాటకి గౌరవం ఇచ్చి నిన్ను పంపిస్తున్నాను. నేనైతే తను చేసిన తప్పులన్నీ గుర్తొస్తుంటే నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాను. కనీసం నువ్వన్నా వెళ్ళమ్మా, ఆడపిల్ల కదా, ఏదో ఒక సాయం అవసరం, సర్జరీ చేస్తే అని చెప్పి సింధుని మధు దగ్గరికి పంపిస్తుంది. ఇక తేజ అయితే హాస్పిటల్లో బయట కూర్చుని ఉంటాడు. సింధు ఇంత చేసినా నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు తేజ. అప్పుడు సింధు తప్పలేదు అని చెప్తుంది. అప్పుడు ఈలోగా సిస్టర్ వచ్చి ఆమెకి ట్రీట్మెంట్ పూర్తయింది, మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అంటుంది. ఇక తేజ, నేను వెళ్ళి చూడను, ఎందుకంటే తను చేసిన తప్పులకు విడాకులు ఇస్తానన్నాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడగలను? అందుకే సింధు నువ్వు వెళ్ళు అంటే అప్పుడు సింధు లోపలికి వెళ్తుంది. ఇక మధు అయితే పైకి లేచి, మావయ్య చనిపోయారు కదూ అంటుంది. బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, మామయ్య లోపలికి వచ్చారు, ఇంతలో ఏస్ట్ రివాల్వర్తో మావయ్యను షూట్ చేశారు అంటే అప్పుడు సింధు షాక్ అయి ఒక్కసారిగా సీన్ రివర్స్ చేస్తుంది. ఏంటే ఇవన్నీ నీకు తెలిసినట్టు చెప్తున్నావు? అంటే మావయ్యను లోపలికి పంపించిందే నువ్వు, బాంబ్ బ్లాస్టింగ్ చేయించిందే నువ్వు, నడు అత్తయ్య దగ్గర ఇది కూడా తేల్చుకోవచ్చు అని చెప్తే అప్పుడు మధు ఇదంతా కలిపి నా మీదకి వచ్చేలా ఉంది, నోరు మూసుకుంటే మంచిది కదా అని అనుకుని సైలెంట్ అయిపోతుంది. ఇక మధునైతే ఇంటికి తీసుకొస్తాడు తేజ. అప్పుడు తేజ లోపలికి తీసుకొస్తుంటే మధు, నేను లోపలికి రాను, నేను వెళ్తాను అని చెప్పి మధు వెళ్తూ ఇంకా సింధు పిలవట్లేదేటి అని ఆలోచిస్తుంది. ఇంతలో సింధు ఆగు అంటుంది. అప్పుడు మధు నవ్వుకుంటూ ఆగుతుంది. ఇక నువ్వు లోపలికి రా, మావయ్య చెప్పిన మాటలు బట్టి ఇంటి పెద్ద కోడలు నువ్వు మారతావని నేను ఆశిస్తున్నాను, నువ్వు లోపలికి రావాలి అంటే తేజ, ఏంటి ఇంకా దీన్ని ఇంటికి లోపలికి రానిస్తున్నావు అంటాడు. అప్పుడు సింధు, నేను మధుని మార్చి నీకు ఇస్తాను, కంగారు పడకు అని చెప్తుంది. ఇక నేను లోపలికి రావాలి అంటే అత్తయ్య కూడా నన్ను రమ్మని పిలవాలి అని మధు అంటుంది. అప్పుడు సింధు, అత్తయ్య లోపలికి రమ్మనండి అంటే తేజ, నీ భార్యను నువ్వు లోపలికి తీసుకువెళ్ళు అంటుంది. ఇక మధు అయితే లోపలికి వస్తుంది. ఇక మధు లోపలికి వచ్చి కూర్చుని ఎలా అయితేనే ఇంటిలో తిష్ట వేశాం అనుకుంటుంది. ఇక తేజ అయితే ఇంతలో జ్యూస్ తేడానికి బయటకు వెళ్తాడు. ఇక భాగ్యం అయితే సింధుతో ఎలా అంటుంది, అమ్మ, ఏదో కారణం లేకుండా నువ్వు దాన్ని లోపలికి రానివ్వని నాకు అర్థమైంది, అందుకే నీ మాటకి గౌరవం ఇచ్చి లోపలికి రమ్మని చెప్పమన్నాను దమయంతిని, అందుకే దాము ఒప్పుకుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్.